ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగా దీవెనకరముగా మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే పరమజ్ఞాని అయినటువంటి సొలొమోను ఈ యొక్క గ్రంథాన్ని రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి మాటను మనం గమనించినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించటము. మరి దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో అటువంటి వారు జ్ఞానానికి మరి మూలంగా కనబడుతూ ఉంటున్నారు. అందుకే 6వ వచనంలో అంటున్నాడు, ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి, తెలివి కలుగజేయ మార్గములో చక్కగా నడువుడి అని వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అనేది దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాము. ఎందుకనగా పరిశుద్ధ దేవుని గురించిన తెలివే వివేచనకు ఆధారంగా ఉంటున్నది. అంత మాత్రమే కాదు, జ్ఞానమును నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది, పశువులను వధించి ద్రాక్షారసమును కలిపి ఉన్నది, భోజన పదార్థములను సిద్ధపరిచి ఉన్నది. మరి ఇక్కడ దేవుని యొక్క జ్ఞానాన్ని గురించి పరమజ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తూ ఉంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించేటటువంటి జ్ఞానానికి మూలము. ఈ లోక జ్ఞానము ఎర్రితనంగా ఉంటుందని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవచ్చు, కానీ ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము దేవుని దృష్టికి ఎర్రితనంగా ఉంటుంది. పరలోక సంబంధమైనటువంటి జ్ఞానము అది దేవునికి సంబంధించినటువంటి జ్ఞానంగా ఉంటున్నది. అంత మాత్రమే కాదు, కానీ మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందుకోగలం. అందుకే 11వ వచనం అంటున్నాడు, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరములు అధికము. దేవుని యందు ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో మరి దాని ద్వారా కలిగేటువంటిది మరి ఆశీర్వాదాలు ఈ రీతిగా ఉంటున్నాయి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటం మనం నేర్చుకోవాలి. అది మన జీవితాలకి అలవాటు చేసుకోవాలి. అప్పుడు దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు సమృద్ధిగా పొందుకొని దేవునికి మహిమకరంగా ఈ లోకంలో జీవించాలని కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా మార్చినగాక. ఆమేన్.